సేవాలాల్ మహారాజ్ జ్ఞాన మందిరం కూడా రాష్ట్రంలో ఎక్కడ లేవు. మనం ఒకసారి పరిశీలిస్తే వాస్తవానికి మనం ఒక్కసారి పరిశీలిస్తే గత తెలుగు రాష్ట్రాలు గతంలో జరిగిన దేవాలయాల నిర్మాణాలు ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఒక వివక్షత కనబడుతూ ఉంటుంది. ఆ వివక్షత ఎక్కడంటే బంజారాలకు సంబంధించిన లంబాడీలకు సంబంధించిన గుడులు ఎక్కడా లేవు. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా పక్షాన కోరేది ఒకటి, హైదరాబాద్ కేంద్రంలో ఒక 100 ఎకరాల భూమి కేటాయించి 1000 కోట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి మా లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం మరి మహిళా విభాగం పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో దాదాపుగా 1000 కోట్లు నిధులు మంజూరు చేసిన, అభివృద్ధి చేసిన చరిత్ర మనకు కనబడతా ఉంది. మరి ఇక్కడ వివక్షత ఎట్లా ఉందంటే వేరే తెగలకు ఒక న్యాయం, ఇక్కడ లంబాడి తెగకు ఒక న్యాయం జరిగే విధంగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మేము రాబోయే రోజుల్లో విడతల వారీగా ఈ ప్రభుత్వం పైన ఒక డిమాండ్తో మనం ముందుకు పోతా ఉన్నాం. ఆ డిమాండ్ ఏంటిదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు వచ్చే నెల 19 నాడు నిరసన కార్యక్రమం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు వచ్చే నెల 19 నాడు నిరసన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా వచ్చే నెల 30 నాడు కొండారెడ్డిపల్లి నుండి ఏదైతే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లి క్రాస్ రోడ్ నుండి మరి 30 నాడు మహాపాదయాత్ర అక్కడ మొదలుకొని హైదరాబాద్ కేంద్రంలో ఉన్న గన్ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ముగింపు పలుకుతున్నాం. అదేవిధంగా వచ్చే నెల 15 నాడు సడక్ బంద్, ఈ సడక్ బంద్ కార్యక్రమము శ్రీశైలం హైవే పైన రాసారకు సడక్ బంద్ కార్యక్రమము కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మా జాతి యొక్క మనోభావాలను గౌరవించి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక 100 ఎకరాల భూమిని కేటాయించాలి, 1000 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మనం ఈ మధ్యలో చూస్తాం, మన గత పరిపాలన మనం చూసినాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే సమతామూర్తి విగ్రహం నిర్మాణం జరిగింది. ఆ సమతామూర్తి నిర్మాణానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మరి మా యొక్క గురువైన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే శాంతి మార్గంగా నడవమని చెప్పి హితవు పలికిన శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క మందిరానికి, గుడి నిర్మాణానికి 1000 కోట్లు కేటాయించాలని చెప్పి
ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. జై లంబాడి.